ఆర్మీ అట్ట ఉండకూడదు. ఆర్మీ అంటే మన దేశాన్ని కాపాడు ఆర్మీ కాబట్టి ధైర్యంగా సమాధానం చెప్పాలి. ఆటన్నా ధైర్యంగా ఆడాలి. ఓ మాట చెప్పినా కూడా నలుగురికి మోటివేషన్గా ఉండాలి. అసలు అది చెప్పటం లేదు ఆర్మీ, అది చెప్పాలి అంతే. ఇప్పుడు నలుగురు వచ్చారు కదా ఎక్స్ కంటెస్టెంట్స్, వాళ్ళు ఇంకా రీఎంట్రీ ఇవ్వడానికి ఎవరు అర్హులు అనుకుంటున్నారు? ఎవరు వాళ్ళలోనా? వాళ్ళలో కాదు కానీ బర్నీ గారు అయితే అర్హుడు. రావాలని కోరుకుంటాను, నాతో పాటు అందరు కోరుకోండి బర్నీ గారు రావాలని. వస్తే మనం మాధురితో జడ్జ్ చేసి బిగ్ బాస్ నైపు లేకపోవచ్చు. బర్నీ గారు బయటకు వెళ్ళడానికి తనుజాయే కారణం అని చాలా మంది అంటారు, మరి దాని గురించి ఏమంటారు? తనుజ గారు కారణం కాదు, పాడు కాదు. బర్నీ గారు బాండింగ్లు పెట్టుకొని గేమ్ సరిగా ఆడలేదు, దానివల్ల బయటకు వచ్చిండు అంతేగాని తనుజ వల్ల కానే కాదు. అసలు తనుజ వల్లనే బర్నీ గారికి పేరు వచ్చింది, నానా 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 అంటాం వల్ల. మరి మాధురి గారు కూడా అమ్మ అమ్మ అని తిరుగుతున్నారు కదా తనుజ గారు, నెక్స్ట్ ఆవిడే నా టార్గెట్ అంటారు? ఎవరు టార్గెట్ లేదు ఏం కాదు, ఆమె నానా నానా అని ఆమె హెచ్చడి చేసింది, మళ్ళీ ఆమె తనుజ గారు అమ్మట పడుతుంది. ఏముందో పేక్ బాండింగ్, బర్నీ గారిది రియల్ బాండింగ్. దమ్ముశ్రీజ ఉండాలని కోరుకుంటున్నట్టుగా చాలా మంది అంటున్నారా, ఉండాలంటారా వద్దంటారా? దమ్ముశ్రీజ ఉన్నప్పుడు ఏం పోవాలని చెప్పారు, మళ్ళీ ఉన్నా కూడా అదే కంటెంట్ ఆమె ఇచ్చేది, వేరే కొత్తగా ఇవ్వదు కదా. ఆమె వల్ల కొత్త కంటెంట్ ఏమి రాదు, కానీ బర్నీ గారు వస్తే దివ్యల మాధురితో కొత్త కంటెంట్ వస్తుంది, మనకు చూసే వాళ్ళకి కొత్తదనం వస్తుంది. మాధురికి ఏమి ఎట్టుండా చెత్తకుండా బర్నీ గారు వస్తే బాగుంటుంది అనమాట. ఎవరెవరు ఇచ్చేది? ఇచ్చే వాళ్ళైనా కూడా మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేని వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఏం బాగుంటుంది మళ్ళీ. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు వైల్డ్ ఎంట్రీ తోటి, చిట్టిపిక్కల రమ్య అని, ఆయేష అని, ఈ నిఖిల్ గారిని, గౌరీ గారిని వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. పెడితే వీళ్ళ వాళ్ళ ఉపయోగం ఏముంది? ఏమన్నా వచ్చిందా? కంటెంట్ ఏమి రాలి ఆరుగురిని తీసుకొచ్చి పెట్టారు కానీ ఒక మాధురి గారు తప్ప. రమ్య బయటకు వచ్చినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వచ్చి రాగానే ఆర్మీ మీద నింద పెట్టింది, ఒక ఆడపిల్ల మీద తనుజ మీద ఎంత పెద్ద ఎలిగేషన్ చేసింది. ఆడపిల్ల మీద ఏమో పేకు, అంత బాగుండే అమ్మాయి మీద అట్ట చెప్పకూడదు కదా ఒక ఆడపిల్ల మీద. అందుకని మాస్క్ మీద వస్తే మళ్ళీ మూలకు కూర్చుంటాడు. వద్దులే, మాస్క్ మీద వల్ల ఏముండదు, ఎందుకంటే ఆయన ఫస్ట్ అవకాశం ఇచ్చిండు, ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. ఇలాంటి పాటలు కాంప్లెక్స్ ఎక్కువ పడతాయి. ఇప్పటి వరకు తనుజ ఇమాన్యుయల్ అని అంటే బెస్ట్ పేర్ అన్నట్టుగా మనం బిగ్ బాస్ లో చూస్తున్నాం, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు అంటే బెస్ట్ ఫైర్ అన్నట్టుగా తయారయ్యారు. వాళ్ళిద్దరు ఏమంటారు? మంచి కంటెంట్ ఇచ్చారు, తయారయ్యే కాలే మనం జుట్లు పీక్కోవడం కానీ వాళ్ళు మనకు చూడటానికి మంచి కంటెంట్ ఇస్తారు అంతే. కామెడీ పరంగా కాకుండా మళ్ళీ మంచి కంటెంట్ కూడా బాగా ఇస్తారు, ఒక కామెడీ కాకుండా. మరి అటు ఇస్తేనే కదా చూసేది, పోటీలు పడి. ఇప్పుడు నిన్నటి దాకా సమాసంగా ఉండాలి, వీళ్ళు ఏంది ఒకరి మీద ఒకరు దోసుకుంటారు అంటే మనం పిచ్చికి ఒకలా లేకబడి చూస్తాం. మరి మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అదే కదా, కావాలనే. అంటే బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్, కావాలని కాకపోతే మరి ఇంకేం చేస్తారు? సుమన్ శెట్టి గారు మాత్రం ఈ వీక్ ఎలిమినేషన్ ఆమెని ఎవరినంటే సంజనా గారిని బాలే చేసిండు, నాకు బాగా నచ్చింది. తొక్కలో కెప్టెన్ అన్నందుకు, తొక్కలో కెప్టెన్ అన్నావు సిస్టర్ నన్ను అని చెబితే నేను ఎందుకు సారీ చెప్పిన కదా అన్న అని తిప్పుకుంటాను దావా. నువ్వు సారీ చెప్పినా కూడా చెంపకేసి ఒకటి బీగి సారీ చెబితే ఓకే నా సిస్టర్, నువ్వు తొక్కలో కెప్టెన్ అన్నావు అందుకని నేను నామినేషన్ చేస్తానని చేసిండు గుద్దిండు కత్తి. బాగుంది, బాగా అనిపించింది బావ, ఒక్క మగాడు అనిపించింది. సుమన్ శెట్టి రీజన్ కరెక్ట్ చెప్పి చేసిండు. అంటే నిజంగానే కెప్టెన్ ఏం చెప్తే అది వినాలి కదా, సంచన వినుకోకుండా ఆమె చేసుకుంటూ పోయింది కదా, కెప్టెన్ పని వినలేదు. ఆమె కెప్టెన్ ఉన్నప్పుడు అన్ని నేను చెప్పినట్టు వినాలన్నట్టే బిహేవ్ చేసింది కదా. అవును, మరి అందుకే మరి ఆమె పడ్డది. మరి నాగార్జున సార్ వచ్చినప్పుడు చెప్పింది కదా, అన్ని ఎన్ని చెప్పినా ఆమె మార్చుకోదా, ఏమో రితు ఇది దివ్యల మాధురికి కూడా చెప్పిండు కదా, నువ్వు రితు సోదరిని జుట్టుపట్టి నేలకేసుకోవడతానంటే నువ్వు తోపు అయితే బయట చూసుకో, బిగ్ బాస్ హౌస్లో కాదని. నాగార్జున సార్ బాగానే చెబుతుండే కానీ వీళ్ళకి మతం ఎక్కి అట్నే చేస్తారు కొంతమంది. ఎవరంటే దివ్యల మాధురి, మరి సంజనా గారు, వీళ్ళు కొంతమంది. దువ్వాడ మాధురి ఎట్టయిద్ది, అది దివ్యల మాధురే. దువ్వాడ మాధురి అస్సలు కాదు, ఎప్పటికి కాదు, ఆమె వాణి గారు అయిద్ది.
ఆయన సిగ్గు లేకుండా ఇద్దరు పిల్లలు ఉంటే వచ్చి ఆడ మళ్ళా అంట బిగ్ బాస్ హౌస్లో నెగిటివిటీ ఉందంట. ఆ నెగిటివిటీ బాగు చేయడానికి వచ్చిందంట ఆయన చెప్తాడు. జూనియర్ దువాడని దింపుతా అని చెప్పి మాట్లాడి దాని బొంద తిప్పుద్ది. ఇంకా జూనియర్ వాడిని దేశాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు నాశనం చేస్తుంటే అందుకే ఆమెను చూపించడానికి బిగ్ బాస్లోకి పెట్టారు. ఆమెను చూసి నేర్చుకోకూడదు పెళ్ళైన అమ్మలు. పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా ఇప్పుడు రితు సోదరుని చూసి అట్టుండకూడదని నేర్చుకోకూడదు. ఇప్పుడు మన తనుజాని చూసి పెళ్లి కావాల్సిన పిల్లలు తనుజాని చూసి నేర్చుకోండి ఎట్టుండాలో. ఎట్ట ఆడపిల్ల ఉండకూడదో రితు సోదరుని ఆయిషాని చిట్టు పిక్కల రమ్య అని చూసాము ఎట్టుండకూడదో వాళ్ళ ముగ్గురిని చూసి నేర్చుకోండి. ఒక ఆడపిల్ల ఎట్టుండాలో తనుజాని చూసి నేర్చుకోండి. పుట్టింటోళ్ళకి గౌరవం చేసుకున్నవాడికి మర్యాద, ఎవరికైనా మర్యాద, ఆడపిల్లకైనా మర్యాద, వాళ్ళకైనా ఇల్లు ఉంటుంది. అది